ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే అసలు ఓటమి చెందిన తర్వాత ఆయనకి మతిస్థిమితం కోల్పోయాడేమో అనిపిస్తాంది. ఎందుకంటే 40 రోజుల లోపలే ఢిల్లీకి వెళ్ళాడు మహానుభావుడు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేదని. ఏంది 24 గంటలు శాంతి భద్రత? నీ సహాయంలో శాంతి భద్రతలు లేవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు రివర్స్ సీఎం. నీ 5 సంవత్సరాలు ఏం జరిగిందో దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నావు మాకు అనిపిస్తా ఉంది. నీ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏం చేసావు అది ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నావని మాకు అనిపిస్తా ఉంది. ఎంత బాగుంది 6-7 నెలల కాలంలో, 8 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో. నీకు మనశ్శాంతి లేదేమో జగన్మోహన్ రెడ్డి గారు, నీకు మనశ్శాంతి లేదేమో. గుడ్డలు ఇప్పించి కొడతావు పోలీస్ ఆఫీసర్ని. సిగ్గు లేదు నీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను 11 స్థానాలకు పరిమితం చేశారే. ప్రతిపక్ష హోదా కూడా ఇలేదే. ప్రతిపక్ష హోదా కావాలి అడుక్కుంటున్నావే భిక్షగాడి మరిగా. సిగ్గుందా నువ్వు? ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రిని. కానీ వారి వ్యవహార శైలి ఇలా మాట్లాడే విధంగా చేస్తాను వెంకటకృష్ణ. ఇలా మాట్లాడే విధంగా ఏం కాదు, ప్రజలందరూ ఆశించుకుంటారు వారి వ్యవహార శైలిని. అదేమి అక్కడ కార్యకర్తల వాళ్ళు ఏందండి? అది హెలికాప్టర్ ట్రాక్టరా? హెలికాప్టర్ దగ్గర ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది ఏమనుకున్నారు? మళ్ళా పోలీసుల మీద నిందలు మోపేది. నీకు జీవితాంతము రెన్ను సర్ఫ్ ఎక్సెల్ ఇవి పంపిస్తాం. నువ్వు నీ మంది మార్బలం ఎవరెవరు పోలీసుల్ని గుడ్డలు ఇప్పించి కొడతామంటున్నారో మీరు జీవితాంతం గుడ్డలు ఉతుక్కుంటూ మీ సమయం గడపాలి తప్ప మీరు అధికారంలోకి వచ్చేది మాత్రం కలగా మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు పూర్తి మ్యాండేటరీ ఇచ్చారు. 164 స్థానాలు ఇచ్చారు మా ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనకి. మా మీద నమ్మకం, మా నాయకత్వం మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకు 164 ఇచ్చారయ్యా. మీకు 164 ఇచ్చారని మీరు జగన్తో ఆడుకుంటారా? మేము ఆడుకుంటాం. ప్రజలు ఆడుకున్నారు, కబడ్డీ ఆడుకున్నారు. ప్రజలు నీతో కబడ్డీ ఆడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీతో ఆడుకున్నారు. నువ్వు అలసిపోయి ఇంట్లో సరే రెస్ట్ తీసుకున్నావేమో 8 నెలలు అనుకుంటే, లేదు ఇప్పుడు అప్పుడప్పుడు బయట వచ్చేది, ఏదో ఒకటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది. నువ్వేమో బాగుంటావు, నిన్ను చూసి పూడికి పాములు కూడా ఎగరతా చూడండి, వాళ్ళందరికీ ఇబ్బంది. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు శాంతి భద్రతలో ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది, ఎంత నష్టపోయారు, ఎవరెవరు నష్టపోయారు. నిన్ను నమ్మి ఐపీఎస్ అధికారులు జైలుకి పోయారు కదయ్యా. ఐపీఎస్ అధికారులు చాలా మంది ఇంకా జైలు పోయే అవకాశం కూడా ఉంది. ఐఏఎస్ అధికారులు, ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకునేది నువ్వు కదా. పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా మార్చుకునేది నువ్వు కదా. ఐపీసీ సెక్షన్ వైసీపీ సెక్షన్ మార్చింది నువ్వు కదా. పోలీస్ స్టేషన్ లో డిక్టేట్ చేశారు కదయ్యా నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు. ఎఫ్ఐఆర్ పొంగునూరులో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కొట్టి రక్తగాయాలైతే పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ డిక్టేట్ చేస్తారు, నువ్వు ఆ పేరు పెట్టద్దు, ఈ పేరు పెట్టద్దని. ప్రజలు ఏం చెప్తే దాన్ని రాయాల్సిన డ్యూటీ పోలీస్ స్టేషన్ లో. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? రక్తగాయాలతో పోతే కూడా కేసు నమోదు చేయలేని ప్రభుత్వం నీది. నువ్వా ఈరోజు మాకు నీతులు చెప్పేది? నువ్వా నీతులు చెప్పేది జగన్మోహన్